మీరు బట్టతలతో బాధపడుతున్నారా? కేవలం ఒక్క రోజులో శాశ్వత పరిష్కారం. ఉచిత కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. అదృష్టం అంటే బడా గణేశుని పక్కన ఇల్లులు ఉన్నాయి కదా, వాళ్ళవే అని చెప్పుకోవాలి. ఈ శోభాయాత్రలో వాళ్ళు కూడా భాగం అయ్యేందుకు దేవుడికి డైరెక్ట్ గా దీపం రాధన చేయడానికి, ఇక్కడ హారతి ఇవ్వడానికి కూడా వీళ్ళంతా రెడీగా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా అనిపిస్తుందండి మీరు శోభాయాత్రలో పాల్గొనడం? చాలా చాలా సంతోషంగా ఉంది. మేము ఆల్మోస్ట్ మాది ఖైరతాబాద్ ఆర్యవైశ్య సంఘం అనమాట. సో మేము ప్రతిరోజు ఈ స్పాట్ లో నైవేద్యాలు పెడుతున్నాం. ఇక్కడ నుంచి తీసుకెళ్లి ప్రసాదాలు ఇస్తున్నాము. ఈ 9 రోజులు మాకు పండగే. పొద్దున పారాయణాలు చేసుకుంటున్నాము. తర్వాత రోజంతా ఏదో ఒక డిస్ట్రిబ్యూషన్ ఉంటూనే ఉంటది. నైట్ హారతికి వెళ్ళి ప్రసాదాల వితరణ చేస్తాం మేమందరము. తర్వాత 1,30,000 రుద్రాక్షలు స్వామికి సమర్పించడం జరిగింది అనమాట. ఈసారి స్వామి గజ్జలమ్మ తల్లి ప్లస్ మా కులదేవత వాసవి కన్యకా పరమేశ్వరిని పెట్టారు. సో మాకు చాలా సంతోషంగా ఉంది. మొత్తము మా దగ్గర కస్తూరి శ్రీనివాస్ గారని, గౌతు రామకృష్ణ గారు అని చెప్పి వాళ్ళు స్పాన్సర్ చేశారు ఈ రుద్రాక్షలు. సో ప్రతిరోజు ప్రసాదాలు, అది చాలా సంతోషంగా ఉంది. కాకపోతే ఈ రోజు చిన్న బాధ మాకు, ఎందుకంటే స్వామి ఇక అక్కడ కనిపించారు, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతారు. మళ్ళీ స్వామి రావాలంటే 1 year పడుతుంది అన్న ఒక బాధ ఉంది మాకు, అంతే. ప్రతిరోజు స్వామిని చూస్తానే ఉన్నాం కదా, పొద్దున రాత్రి, పొద్దున్న స్వామిని చూస్తున్నాము, ఆఫీస్కి వెళ్తున్నాము, మళ్ళీ వచ్చి స్వామిని చూసుకుంటున్నాము. చాలా చాలా ఆనందంగా ఉంది. బట్ స్వామి వెళ్ళిపోతున్నారంటే పిల్లలు ఏడుస్తారు కదా, వాట్సాప్ లో చూస్తుంటాం కదా, అలా మాకు కూడా బాధ అనిపిస్తే మేము చెప్పుకోలేకపోతున్నాం, అంతే. దేవుడు మనతోనే ఉంటాడండి. సో ప్రతి సంవత్సరం చేసుకుంటారా? ఈ సంవత్సరం ఎలా చేసుకున్నారు? ప్రతి సంవత్సరం మేము ఇక్కడికి వస్తామండి. నేను ఆల్మోస్ట్ 40 ఏళ్ల నుంచి ఈ స్వామిని దర్శించుకుంటున్నాను. మా ఫాదర్ తీసుకొచ్చేవారు. ఇప్పుడు అనుకోకుండా ఒక 20 years నుంచి ఇక్కడే ఉంటున్నాను. సో ఇది మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఈ అబ్బాయి వచ్చేసి US నుంచి వచ్చాడు.